హలో ఎవ్రీవన్. రైస్ రెసిపీ సాసెస్ వాడకుండా తక్కువ మసాలాతో ఈ కలరు టెక్స్చర్ వచ్చేలాగా రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుభాష్నీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ విత్ చికెన్ సాసేజెస్. చికెన్ సాసేజ్ మనకి ఇట్లా మార్కెట్లో దొరుకుతాయి. చికెన్ సాసేజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ సాసేజెస్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? ప్రతి సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయండి. నేనైతే లులు హైపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. వీటిని ఇలాగా నేను రౌండ్స్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే క్యారెట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా, ఇవి కూడా చిన్న పీసెస్లా కట్ చేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయి. కాబట్టి ఇలా రౌండ్ షేప్లో కనిపించేలాగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యి రెసిపీలో బాగా అట్రాక్టివ్గా కనిపిస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కట్ చేసిన చికెన్ సాసేజెస్, బాస్మతి రైస్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్గా వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి పచ్చి వాసన పోయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేస్తాం. కొంతసేపు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. మూత తీసి క్యారెట్స్ ఎంతవరకు వేయాలి. క్యారెట్స్ ఇలా 50% వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న సాసేజ్, చికెన్ సాసేజ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. క్యారెట్, చికెన్ సాసేజెస్ బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం కారం వేసుకుందాం. మీ దగ్గర కూర కారం కానీ మసాలా కారం కానీ ఉంటే వాడండి. ఒకవేళ ఈ కారం వేసినట్లయితే మనం గరం మసాలా అనేది వేయవసరం లేదు. ఒకవేళ మామూలు కారం వాడినట్లయితే కారం వేసుకొని గరం మసాలా వేయాలి. ఇలా ఫ్రై అయిన ఈ చికెన్ సాసెస్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తాం. బాస్మతి రైసే వాడాలని రూల్ ఏం లేదండి, వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను బాస్మతి రైస్తో చూపిస్తున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకొని ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని
కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేది. అంతేనండి, క్యారెట్ చికెన్ సాసేజ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా తక్కువ మసాలాలతో పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి. ఇది లంచ్ బాక్సెస్కి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ని రైతాతో సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ